2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి పురపాలక సంఘ మెప్మా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుండి చిన్నరావూరులో ఉన్నటువంటి సత్యనారాయణ పార్క్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా కూడా పాల్గొన్నారు. అట్లాగే మున్సిపల్ కమిషనర్, తెనాలి పట్టణ పరిధిలో ఉన్నటువంటి వివిధ వార్డుల కౌన్సిలర్లు, మహిళా అధికారులు, పట్టణ ప్రముఖులందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఎంతో ఉత్సాహంగా అయితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా మహిళలందరికీ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అనేది తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, స్వశక్తితో ఎదగాలి, ముందుకి సాగాలని చెప్పిన కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా చూసుకుంటే కనుక మహిళాభివృద్ధికి ఎంతగానో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అట్లాగే అనేక సంక్షేమ పథకాల ద్వారా కూడా మహిళలందరికీ కూడా ఆర్థికంగా అండగా ఉంటున్నట్లుగా కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే తెలియజేశారు. మహిళలందరూ కూడా ఇంటికే పరిమితం కాకుండా కూడా స్వయం ఉపాధి పొందాలని చెప్పి కూడా ఆయన ఆకాంక్షించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలి పురపాలక సంఘం మెప్మా విభాగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సాహంగా కోలాహలంగా అయితే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా కూడా వివిధ విభాగాలకు సంబంధించి మహిళలకు పోటీలు నిర్వహించి వారందరికీ బహుమతులు అయితే అందజేశారు. అట్లాగే చిన్నరావూరు పార్కు సంబంధించి ఇటీవల ఆధునీకరణ చేశారు. ఈ పార్క్ అనేది కూడా మెయింటెనెన్స్ చాలా చక్కగా చేస్తున్నందుకు గాను సిబ్బందిని కూడా ప్రత్యేకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే అభినందనలు తెలియజేసిన పరిస్థితి. అయితే నాది చిన్నరావూరు తోట రామ హోటల్ సెంటర్ 14వ వార్డు. నా పేరు ఏ లక్ష్మి. నేను విజయ గ్రూప్ నుంచి వచ్చాను. నేను మనోహర్ అన్న గారు మాకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చినందుకు అక్కడ చిన్నరావూరులో కమిటీ హాల్లో నేను నేర్చుకున్నాను. నేను ఈరోజు మనోహర్ అన్న గారు ఇలా పెట్టబట్టి నేను సొంతగా నా బ్లౌజ్ నేను కుట్టుకోగలిగాను. ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మనోహర్ అన్న గారు ఇంకా ఇలాంటి పథకాలు ఇంకెన్నో తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను ఉమెన్స్ డే అనేది ఒక సెలబ్రేషన్ ఒక్కటే కాదు, అది ఒక అవేకనింగ్ డే కూడా. అవేకనింగ్ డే ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు ఒక ఉమెన్ అంటే ఎవరంటే ఒక డాటర్, సిస్టర్, తర్వాత వైఫ్, మదర్ అలా గుర్తింపు పొందారు. మనకన్నా ముందు జనరేషన్ అంటే నాకన్నా ముందు జనరేషన్ ఇంకొంచెం వాళ్ళకి గౌరవం వచ్చింది. ఎట్లా అంటే స్త్రీ శక్తి, సృష్టికర్త, జన్మించిన తల్లి, సో అట్లా కొంచెం వాళ్ళకి గౌరవం వచ్చినా సరే ఇప్పుడున్న మన సమాజంలో మనకున్న ప్రెజుడైజెస్ కానీ లేకపోతే ఉమెన్ ఫేస్ చేసే బ్యాటిల్స్, ఛాలెంజెస్ వలన కంపల్సరీ తనకి ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఉండాలి అనేది తెలుసుకున్నాము. అందుకనే ఇక్కడ మనం చూసుకుంటే సీఎం గారు కానీ, ఆర్పీస్, నగర దీపికలు, కౌన్సిలర్స్, మన హోమ్ మినిస్టర్, ఎంతోమంది మహిళలు అన్ని ఒక రంగాల్లో ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మన మధ్యకి విచ్చేసినటువంటి మన ప్రీతమ గౌరవ మన మినిస్టర్ గారైనటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా గౌరవ కమిషనర్ గారికి, వేదికను అలంకరించినటువంటి మహిళా మనులందరికీ కూడాను పేరు పేరు వాసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన అందరి మధ్య ఉన్నటువంటి మేడం గారు వాళ్ళు మాట్లాడారు, తెలియజేశారు. మహిళ యొక్క పాత్ర ఎక్కడ మహిళ లేకుంటే ఏది కూడా లేదు. ఎక్కడ మన మహిళలు గౌరవింపబడతారో ఆ కుటుంబం కానీ ఆ సమాజం కానీ అంతా కూడాను సిరి సంపదలతో సుఖ సౌభాగ్యాలతో వెదజల్లుతూ ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్క మహిళగా కుటుంబంలో ముందు మనం ఒక తల్లిగా, ఒక చెల్లిగా ఏ విధంగా అయితే తెలియచేశారో, ఒక సోదరిగా మన విలువలను కాపాడుకుంటూ మన ఫ్యామిలీలో ముందు రేపటి భావి తరాలని తయారు చేయాలంటే మనం ఒక తల్లిగా మన కుటుంబంలో ఉండే పిల్లల్ని ముఖ్యంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉందండి. మహిళల యొక్క సాధికారతకి ఆ సార్ యొక్క ఆలోచన అనేది పిన్ పాయింటెడ్గా ఉంది అనేది మీకు చెప్పే ప్రయత్నం నేను చేశాను. రెండో పాయింట్, ఈరోజు ప్రోగ్రామ్ సండే, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్రీ యాక్టివిటీ కింద
మేము ముందే కండక్ట్ చేసేస్తాం సార్. శుక్రవారం నాడు ఎన్జిఓ వాళ్ళు పెట్టారు, నిన్న మా మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని ఒక చిన్న అసోసియేషన్ ఉంది, వాళ్ళు నిన్న కండక్ట్ చేశారు. ఈరోజు మన మెప్మా తరఫున సండే కాబట్టి తమరు ఎంత పిన్ పాయింటెడ్గా ఉన్నారు, మనము మహిళల ముందుకు వెళ్ళి మనం ఏం చేస్తున్నాము, మనము మా సాధికారతకి మనం అండగా ఉండాలి, 2 మంచి మాటలు చెప్తే వాళ్ళ యొక్క ఉత్సాహం వస్తుంది, కొంత అరేంజ్ చేయాలనేది మీ తప్ప నాకు చాలా నచ్చింది సార్. అందువలన తమకు కూడా తెలుసు ఆధారం ఉంటే కొంచెం వెళ్ళేది. ఈరోజు అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం సార్. నిజమే సార్, వాస్తవంగా మా మేడం గారు ఒక అడిగారు, నేను నిన్న ఈరోజు మార్నింగ్ హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తే సార్ చీర కావాలా అడిగాము. నో మాకు ఒకటే మీరు ఇవ్వండి, ఒకటి మీ మినిస్టర్ గారితో ఒక ఫోటో అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో అనేది అడిగారు సార్. అరే అసెంబ్లీ అయినప్పుడు సారు కనుక్కొని అసెంబ్లీ అయినప్పుడు మేము తీసుకువెళ్తాను, మేము ఫొటోస్ ఇస్తాం సార్. ఆవిడ పంచాయతీ రాజులో చేస్తున్నారు, అందుకోసమని మీ ద్వారా వాళ్ళ ద్వారా అండ్ మీతో ఒక ఫోటో అడిగారు సార్. ఆవిడకి మహిళా దినోత్సవం సందర్భంగా మేము హామీ ఇచ్చాం, మాకు ఆ కోరిక నెరవేరుస్తే చీర కూడా వద్దన్నారు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, షాద్ వెస్ట్. అండ్ మేము ఇంత దూరంలో ఉండి ఉద్యోగాలు చేయగలుగుతున్నామంటే కారణం కూడా మహిళలు అన్ని రంగాల్లో, ఆవిడ అన్ని రకాలుగా కష్టాలు సుఖాలు పిల్లల చదువు ఉద్యోగం అన్ని సక్రమంగా చేయబట్టి వన్స్ అగైన్ టు హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్స్. ఏ విధంగా మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం, చేయాల్సింది అనేక పనుల్లో భాగంగా ఒక బాధ్యతతోటి ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకునే అంశాలపైన మనం మాట్లాడుకుంటే 10 మందికి సహాయం చేయగలుగుతామనే ఆలోచనే కాకుండా మీ ద్వారా మీ కుటుంబానికి మేలు జరుగుతున్న నమ్మకంతో ప్రభుత్వాల్లో మీరు చూస్తున్న అనేక కార్యక్రమాలు ఈ రోజు వరకు నడుస్తూనే ఉన్నాయి. ఎవరైతే మనకి ప్రతి వార్డులో మనం ఈ రోజున నగర దీపికలు పెట్టుకున్నామో వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకు కొత్తగా మన యూనిఫామ్ కూడా అందించారు. అందరికి యూనిఫామ్లు పోయినసారి మాట ఇచ్చారా? ఓకే, అందరికీ యూనిఫామ్లు ఇచ్చి ఒక గుర్తింపు, అంటే మనకి నగర దీపికలు వచ్చారు చూడగానే ఏమైనా సమస్య ఉంటే చెప్పుకునే విధంగా చేద్దామనే ఒక ప్రయత్నం. వాటితో పాటు మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, గతంలో జరిగిన ప్రయాణం వేరు, ఈ రోజుల్లో జరగాల్సిన ప్రయాణం వేరు. మన కుటుంబంలోనే మన బిడ్డలు కూడా మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా ఆశిస్తున్నారు, ఇంకా ఎదగాలని కోరుకుంటారు. వాళ్ళకున్న అవసరాలను కూడా మనం తీర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకు ఉంటుంది. మహిళలు పురుషుల కన్నా బాగా పనిచేస్తున్నారనే మాట నిలబెట్టుకునే విధంగా సమాజంలో తీసుకొచ్చిన గొప్ప ఆలోచన మీ అందరిలోనూ ఉంది. అంటే నేను ఎవరిని తక్కువ చేయడం లేదు, కానీ మా వంతు మేము కూడా కష్టపడమని కాదు, కష్టపడే దాంట్లో మేము అందించగలిగే ఆ సపోర్ట్ సిస్టమ్ మన బిడ్డలకి మన తల్లిదండ్రులకి ఉపయోగపడే విధంగా అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఇంట్లో ఉన్న మన స్త్రీకే. ఒక ఇంజనీర్ లాగా వ్యవహరిస్తారు, అవునా కదా? డిగ్రీ లేకపోయినా మీరు ఒక ఇంజనీర్ లాగా వ్యవహరిస్తారు. ఇంట్లో జరగాల్సిన వంట గురించి, బిడ్డలు చేయాల్సిన టిఫిన్ క్యారియర్ కానివ్వండి, చదువులు కానివ్వండి, అదేవిధంగా ఇంటికి తిరిగి వచ్చినాక ఒక ప్రశాంతమైన వాతావరణంలో అందరూ సరదాగా కూర్చుని భోజనం చేసుకునే విధంగా, బిడ్డల గురించి తెలుసుకుని పాఠశాలకు వెళ్ళి టీచర్లతో మాట్లాడి వాళ్ళకి ట్యూషన్లు చెప్పించి ఇంకా బాగా చదువుకోవాలి మన పిల్లలనే ఆలోచన ఎక్కువగా మీకే ఉంటుంది తల్లులుగా. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు, మీలో ఎంతమంది రేపు పోటీ చేస్తారు మున్సిపల్ ఎలక్షన్లో? కౌన్సిలర్గా పోటీ చేస్తారా? ఇక్కడ ఉన్నారు ఇక్కడ మన కౌన్సిలర్లు, వాళ్ళు మీకు చేయొద్దని అంటారు ఏమోనండి, ఎందుకంటే ఆ కష్టాలు వేరు. కానీ ప్రజాస్వామ్యంలో మీకు సమాన అవకాశం కల్పించాలి, మిమ్మల్ని కూడా ముందు తీసుకెళ్లే విధంగా మీ అందరం కూడా కలుపుకొని పోవాలి అభివృద్ధిలో అనే భాగంగా మీకు ఆ స్థానం కల్పించారు. మరి ఎంతో గొప్ప త్యాగంతో దాదాపు 7 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ బిల్డింగు, ఆ స్థలం మనకి మెప్మా యాక్టివిటీస్ కోసం వాళ్ళు ప్రభుత్వానికి అందజేశారు. అందులో మీ అందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు కానివ్వండి, ఆఫీస్ కార్యాలయం కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు మన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. సో కస్తూర్బా గారికి గారి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా మన అందరి తరఫున ముందు మీరు శుభాకాంక్షలు తెలపడం కాకుండా గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ కూడా. వాటితో పాటు కొత్త భవనం మనం నిర్మాణం చేయబోతున్నాం మున్సిపాలిటీలో. ఈ పాత బిల్డింగ్ మనం తీసేసి కొత్త బిల్డింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో పనులన్నీ ప్రారంభించుకుని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం. అందులో నేను కమిషనర్ గారికి కోరుతున్నాను, మెప్మా కోసం 2 షాపులు ప్రత్యేకంగా కేటాయించండి. ఎవరైతే కష్టపడి పాపం సరుకులు తయారు చేసుకుంటున్నారో తినుబండారాలు కానివ్వండి, లేదా కుట్టు మెషిన్తో వాళ్ళు నేర్చుకున్న విద్యతోటి మంచి ప్రోడక్ట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా డిస్ప్లే చేసి
అక్కడ కమర్షియల్గా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు మీరు ఒక 2 షాప్స్ ప్లాన్ చేసి మన మెప్మా మహిళలందరికీ కూడా మన తెనాలి నియోజకవర్గంలో వాళ్ళకి అవకాశం కొత్త బిల్డింగ్లో ఇచ్చేటట్టు మీరు ఏర్పాటు చేయమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.